Hello students, next question is third question exercise 11.2 10th class trigonometry. We'll see third question చూద్దాం. Evaluate sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. What is the value of sin 60 degrees plus sin 60 plus 30 degrees? What can you conclude? So first third question చేద్దాం. Third answer, third solution. What is given? Sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. మనకు వాల్యూ తెలుసు కదా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. sin 60 is √3/2 into అదర్వైజ్ బ్రాకెట్ తీసుకుందాం. cos 30 కూడా √3/2నే ప్లస్ sin 30 అంటే 1/2, cos 60 అంటే 1/2. √3 into √3 whole square. సో 2 into 2 4 ప్లస్ 1 into 1 1, 2 into 2 4. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 3/4 అని రాయొచ్చు, ఇది 1/4 అని రాయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కదా, న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 3 + 1 4, 4/4 ఈజ్ ఈక్వల్ 4 1 time 4 1 time 1/1 అంటే 1 ఆన్సర్. దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇది ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ అని అడుగుతున్నాడు. అది చేద్దాం. ఏంటి? sin 60 degrees plus 30 degrees in bracket. sin 60 plus 30 degrees is 90 degrees. 90 degrees. sin 90 degrees value is 1. సిన్స్లో రాద్దాం. ఏమని? sin 90 degrees అంటే 1 ఎందుకు రాసాం? sin 90 అంటే 1 కాబట్టి ఇక్కడ 1 రాశాను. దీని నుంచి మనకి ఏం అర్థం అవుతుంది? sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60 ఈజ్ ఈక్వల్ sin 60 ప్లస్ 30. లేకపోతే ఇలా రాయొచ్చు. I conclude that what is the value of sin 60 plus 30? What can you conclude? sin 60 plus 30 value 1. No? I conclude that ఏంటి, sin 60 plus 30 degrees is equal to ఇది sin 60 cos 30 plus cos 30 sin 60. ఫైనల్గా ఇది ఈ ఈక్వేషన్ ఈక్వల్ టు ఈక్వేషన్ sin 60 plus 30 is equal sin 60 cos 30 plus sin 30 cos 60 is coming. ఫ్రమ్ దట్ యాక్చువల్లీ ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా వస్తుంది ఇక్కడ. sin of a plus b is equal sin a cos b plus cos a sin b అంటే ఈ ఫార్ములా లాగా ఉందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫార్ములా లాగా ఉంది. ఇది ఈక్వల్ ఇది అని కంక్లూజన్. ఓకేనా? రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్ ఇక్కడ కూడా అలాంటిదే. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ cos 60 plus 30 is equal cos 60 cos 30 minus sin 60 sin 30. ఫస్ట్ ఇది చూద్దాం. cos 60 degrees plus 30 degrees. cos 60 plus 30 90 degrees. cos 90 is 0. సిన్స్లో రాద్దాం. cos 90 వాల్యూ ఎంత? cos 90 degrees వాల్యూ 0, అందుకే 0 రాశా. అది అలా వచ్చింది. నెక్స్ట్ అది చూద్దాం. ఏంటది? cos 60 cos 30 degrees మైనస్ sin 60 degrees sin 30 degrees. ఓకే, ఏంటి ఇప్పుడు sin 60 అంటే నాట్ cos 60 వాల్యూ
1/2 cos 60 is 1/2 cos 30 √3/2 √3/2 minus sin 60 √3/2 అలాగే sin 30 1/2 sin 30 1/2 ఓకేనా. cos 60 అంటే 1/2 cos 30 అంటే √3/2 sin 60 అంటే √3/2 sin 30 అంటే 1/2 1 into √3 √3 అవుతుంది 2 into 2 4 అవుతుంది మైనస్ √3 into 1 √3 అవుతుంది 2 into 2 4 అవుతుంది. రెండు సేమ్ ఉన్నాయి √3 మైనస్ √3 అంటే రెండు క్యాన్సిల్ 0 అవుతుంది. రెండు 0 వచ్చేసింది 0 0 అంటే ఇది ఒకవేళ మనం LHS అనుకుంటే డైరెక్ట్ రాయొచ్చు అది ఈక్వల్ ఇది అయితే LHS ఈక్వల్ టు RHS. ఒకవేళ ఇది LHS అనుకుంటే LHS ఇది RHS అంటే బోత్ ఈక్వల్. ఏం చెప్పాలి బోత్ ఈక్వల్ అని చెప్పాలి. ఏంటి అవి I conclude that it is right to say that it is right to say that cos 60 plus 30 is equal to cos 60 degrees cos 30 degrees minus sin 60 degrees sin 30 degrees. Okay, it is right to say that cos 60 degrees plus 30 degrees equal cos 60 degrees cos 30 degrees 30 this is 30 degrees minus sin 60 degrees sin 30 degrees. ఓకే, దీనికి కూడా ఇది ఏ ఫార్ములా అంటే cos of a plus b. ఎందుకు సాటిస్ఫై అయిందంటే cos of a plus b అనేది ఉంటుంది cos a cos b మైనస్ sin a sin b ఈ ఫార్ములా ఇదన్నమాట. ఇలాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్ అందుకే అది ఈక్వల్ అవుతుంది. రైట్, థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ కంప్లీటెడ్.